హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎప్పుడు ఇడ్లీలు చేసినా హోటల్లో లాగా మెత్తగా స్పాంజీ లాగా దూదిల్లాగా రావాలి అంటే ఇడ్లీని హోటల్లో లాగా వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలో మీకు చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా హోటల్ స్టైల్లో లాగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకుని హోటల్లో లాగా చేయండి. ఇలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇక్కడ నేను చూపించిన విధంగా కనుక చేశారంటే ఇడ్లీ పిండి చక్కగా వదిగిస్తుంది, ఇంకా ఇడ్లీలు కూడా ఎక్కువగా వస్తాయి. ఎప్పుడు హోటల్లో వాళ్ళు ఈ టిప్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని ఇందులోనికైతే ఒక కప్పు మినపగుళ్ళనైతే తీసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్నాయి తీసుకుంటే ఎక్కువగా వదిగిస్తుంది. ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల దాకా సగ్గుబియ్యాన్ని అయితే తీసుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని తీసుకోవటం వల్ల ఇడ్లీలు మల్లె పువ్వుల్లాగా చక్కగా మెత్తగా స్పాంజ్ లాగా వస్తాయన్నమాట. సో ఇదంతా చక్కగా ఒకసారి ఇలా తీసేసుకుని దీన్ని 4-5 టైమ్స్ అయితే నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకుని ఇందులోనికైతే మళ్ళీ వాటర్ని నింపుకుని కరెక్ట్గా 4 అవర్స్ అయితే ఇలా నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టుకున్నారంటే మినపగుళ్ళల్లో ఉన్న జిగురంతా పోయి ఇడ్లీలు గట్టిగా వస్తాయి. ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఇలా ఒక 4 అవర్స్ కనుక నానబెట్టుకోవాలి. అదేవిధంగా మరొక బౌల్ తీసుకుని అందులోనికి 2 కప్పుల దాకా ఇడ్లీ రవ్వనైతే తీసుకోవాలి. మీరు ఎలాంటి కంపెనీది వాడినా పర్లేదండి. ఇడ్లీ రవ్వని ఇక్కడ నేను కరెక్ట్గా 2-2.5 దాకా తీసుకున్నాను అనమాట. 2 కప్పుల దాకా అయితే సరిపోతుంది. నేను కొంచెం ఎల్తుగా తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాను. ఇది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీనిలో ఎక్కువ డస్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసినట్లయితే డస్ట్ త్వరగా పోతుంది. ఇడ్లీ పిండి కూడా చక్కగా తెల్లగా మెరుస్తుంది అనమాట. ఆ తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మినపప్పు చక్కగా నాని మెత్తగా సాఫ్ట్గా అయితే తయారైపోయింది. చూసారు కదా, చక్కగా ఇలా నొక్కి పెట్టి మినపగుళ్ళని చూస్తుంటే మెత్తగా నాని ఉన్నాయి అన్నమాట. దీనిలో ఉన్న నీళ్ళన్నీ వంపేసి ఒక మిక్సీ జార్ కానీ గ్రైండర్లో కానీ ఇలా చక్కగా వేసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా అయితే మినపప్పుని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇదంతా చక్కగా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీ రవ్వ కూడా 4 అవర్స్ తర్వాత మంచిగా సాఫ్ట్గా అయితే తయారయ్యింది. ఇప్పుడు దీన్ని కూడా శుభ్రంగా నీట్గా అయితే వాష్ చేసుకుని దీనిలో ఉన్న డస్ట్ అంతా ఇలా తీసేసి దీనిలో ఉన్న వాటర్ని కూడా వంపేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇడ్లీ రవ్వని గట్టిగా ఇక్కడ నొక్కి పెట్టి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మినప్పిండిలోకి అయితే ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా వాటర్ ఏమీ రాకుండా చక్కగా ఈ విధంగా తీసుకోవాలి. ఇదే డైరెక్ట్గా వేసేసుకున్నారంటే ఇడ్లీ పిండి బాగా లూజుగా వస్తుందన్నమాట. అలా కాకుండా చక్కగా ఇదంతా ఈ విధంగా కలిపేసుకుని కరెక్ట్గా నేను ఇక్కడ ఒక 4 అవర్స్ అయితే ఇలా మూత పెట్టేసుకున్నాను అనమాట. ఒక 4 అవర్స్ తర్వాత చూసారు కదా ఎంత చక్కగా ఫ్లఫీ లాగా తయారైపోయింది. చూడండి, ఒకసారి గరిటెతోటి నేను కదిలిస్తాను. ఈ విధంగా కనుక మీకు కూడా వచ్చింది అంటే కరెక్ట్గా ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇడ్లీ పిండి కూడా మంచిగా ఈ విధంగా ఒదిగిస్తుంది. ఇడ్లీలు కూడా అనుకున్న వాటికన్నా ఎక్కువగా ఒదిగిస్తాయి అన్నమాట. ఎప్పుడు హోటల్ వాళ్ళు ఇదే టిప్ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి చక్కగా ఇలా ఒదిగిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చక్కగా తీసేసుకుని మీకు ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగతాది ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. 2-3 రోజులు కూడా స్టోర్ ఉంటుందన్నమాట. ఇందులోకి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇడ్లీ మేకర్ని తీసుకుని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని తీసుకుని ప్లేట్లలోకి ఇక్కడ నేను కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసుకున్నాను, ఎక్కడ అంటుకోకుండా ఉండటానికి. నెయ్యి ప్లేస్లో కావాలి అంటే నూనె కూడా అప్లై చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్ని తీసుకుని ఇందులోకి అయితే చక్కగా ఈ విధంగా తీసుకోవాలి. ఇడ్లీ పిండిని వేసుకుంటున్నారు కదా, కొంచెం వెల్త్గా తీసుకోండి. ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఎన్నైనా సరే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఇడ్లీ మేకర్లోనికి ఈ విధంగా తీసేసుకుని ఇలా అరేంజ్ చేసేసి పెట్టుకోవాలి.
మూత పెట్టుకుని స్టవ్ హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 10-15 నిమిషాల వరకు ఉడికించుకోండి. వీటిని ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ నాకు కరెక్ట్గా 15 నిమిషాలు అయితే పట్టింది. చేతిని నీళ్ళతో తడుపుకుని ఒకసారి టచ్ చేసి చూడండి. చక్కగా చేతికి అంటుకోకుండా వచ్చినాయి అంటే పర్ఫెక్ట్గా ఉడికినట్లు. మీరు ఫస్ట్ టైం కనుక ట్రై చేస్తున్నట్లయితే ఒక నైఫ్ తోటి గుచ్చి చూడండి. నైఫ్కి ఎక్కడ అంటుకోకుండా వచ్చింది అంటే స్మూత్గా ఉడికిపోయినట్లే. ఇలా వెంటనే తీసేసుకోకుండా 2-3 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత చక్కగా తీసుకున్నట్లయితే మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో చూసారు కదా, మెత్తగా స్పాంజీ లాగా మెత్తటి దూది లాంటి ఇడ్లీలు ప్రిపేర్ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలు వెంటనే తీనేకూడదు. అలా తీసేసినట్లయితే ఒక ముద్దల్లాగా వస్తాయన్నమాట. అలా కాకుండా ఒక 3 నిమిషాలు ఆగిన తర్వాత చక్కగా ఇలా తీసారంటే ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా మంచి కాంబినేషన్ చట్నీతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.